దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ 10:12 రెండవ లైను. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియాలో నిలువుము, చంద్రుడా నీవు ఆయలోను లోయలో నిలువుము. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి, ఎంత గొప్ప ప్రార్థన. యెహోషువ మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి, కానీ ఆయన ప్రార్థన చాలా శక్తివంతమైనది. కష్టం వచ్చింది తీర్చేయ, బాధ వచ్చింది తీర్చేయ అని చేయలేదు, కానీ ఆయన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూడండి. ఆయన మాట్లాడుతూ అంటున్నారు, సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలిచిపోవాలి, అస్సలు నువ్వు అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. శత్రువుల మీద మేము పగ తీర్చుకునే వరకు కూడా సూర్యుడు నిలిచిపోవాలని ప్రార్థించారు. చంద్రుడు ఆయా లోయలో నువ్వు నిలిచిపోవాలి చంద్రుడా అండి ఆజ్ఞాపించారు వాటికి. యెహోషువ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ప్రార్థించినప్పుడు నమ్ముచున్నావా? యెహోషువ ప్రార్థించగానే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా ఒక రోజంతా కూడా సూర్యుడు చంద్రుడు ఆ స్థలాల నుంచి బయటికి రాలేదు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ప్రార్థనాపరుడు. నీవేదైనా ప్రార్థించినప్పుడు నమ్ముచున్నావా? మొదట నీవు నమ్మాలి. నమ్మడం నీ వలన అయితే నమ్మే వరకు సమస్తము సాధ్యమని యేసుప్రభు వారు చెప్తున్నారు. నమ్ముచున్నావా? నిజంగా యెహోషువ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూడండి. రండి, ఆయన ఏదో చిన్న చిన్న వాటిని అడగలేదు. సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞ ఇచ్చారు, మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోవాలని. అస్సలు ఆ మాటకి ఎంత అద్భుతంగా సూర్యుడు చంద్రుడు లోబడిపోయారు. మొదట నీ విశ్వాసంతో ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మోకాళ్ళు వేయాలి, భక్తితో నువ్వు ప్రార్థించాలి. నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎంతోమంది భక్తులు వారి ప్రార్థనల ద్వారా సూరకార్యాలు చూశారు, వింత కార్యాలు చూశారు. కనీసం నీ చిన్న సమస్యలో నీవు ప్రార్థించి విడుదల పొందగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరా, నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? నీ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి. మొదట నీవు అడిగినది నేను పొందుకున్నానని నమ్మాలి. అప్పుడే నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి నీ బ్రతుకులు ఆరంభం చేస్తారు. కాబట్టి నీవు ప్రార్థిస్తున్నావా? నీ దృష్టి మనస్సు దేవుని మీద పెట్టుకో, లోకం మీద పెట్టుకో. చీకటి కలిగినటువంటి కార్యాలు విడిచిపెట్టు, పాపరోత జీవితాలు విడిచిపెట్టు, పవిత్ర హృదయంతో ప్రార్థించు. ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నీవు అడిగిన కంటే గొప్ప ఘనకార్యాలు ప్రభు చేయబోతున్నారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. యెహోషువ ప్రార్థించగా నువ్వు ఆలకించి అడిగిన కంటే ఘనకార్యం చేసావు. అవును ప్రభా, మేము కూడా అట్టి ప్రార్థనలు చేయగలగడానికి శక్తివంతమైన నీ తోడు మాకు అందరికీ దయచేయండి ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే ప్రభా, విదేశాల్లో ఎంతోమంది బిడ్డలు అందరినీ ఆశీర్వదించండి. కష్టాలు, బాధలు, రుణాలున్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. మీ దాసులను దాసురండ్రులను కాపాడి మా ప్రార్థన జీవితాల్లో సంపూర్ణమైన భక్తి విశ్వాసం దయచి మహిమ ఘనత ప్రభావాలు పొంది సాతానికి సిగ్గు నాశనం నీకు మహిమకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.